ఎఫెక్ట్ మిషన్ భగీరథ పనులపై కూడా పడింది. భగీరథ పనుల నిర్మాణ పనులకు లేబర్ ఎవరూ రావటం లేదు. దీంతో కొన్ని చోట్ల పనులు మందకొడిగా సాగుతుంటే మరికొన్ని చోట్ల పూర్తిగా నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో మిషన్ భగీరథపై నోట్ల రద్దు ఎఫెక్ట్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథపై కూడా పడింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు జరుగుతున్న ప్రాంతంలో మనం ఉన్నాం. పూర్తిగా మనం చూస్తున్నాం లేబరు రాకపోవడం, మరోవైపు లేబర్ డైలీ వేర్గా వీళ్ళు 500, 1000 రూపాయల నోట్లు కూలీగా ఇస్తుంటారు. దీంతో ఈ రద్దు జరిగినప్పటి నుంచి వాళ్ళు కూడా కూలీ డబ్బులు తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉండడంతో చాలా వరకు లేబర్లు రాక ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయిన పరిస్థితి. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉండడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. అంటే పనులు జరగకపోవడం, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి లేబర్లు 500, 1000 రూపాయల నోట్లు తీసుకోకపోవడంతో ఇప్పుడు మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు సైతం చిల్లర కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఎదురుపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చాలా కరీంనగర్తో పాటు అటు జగిత్యాల, సిరిసిల్లలో జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పాలి. మనతో పాటు మిషన్ భగీరథ పనులు చేస్తున్న సంబంధించిన నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తి ఉన్నారు. మీరు చెప్పండి సార్, లేబర్ వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే ఈ 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు, దాని తర్వాత మీకు ఎట్లాంటి అనుభవాలు? ఎప్పుడైతే ఈ న్యూస్ మనకు రివీల్ అయిందో ఆ రోజు నుంచి ఎవ్రీడే ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఈవెన్ మనం ఏదైనా ఐటమ్ కొనుక్కురావాలన్నా కూడా బయట షాప్స్లలో కానీ ఎక్కడైనా వాళ్ళు 500 నోట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఈవెన్ 1000 నోట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని బ్యాంకులలో మనకు 500 నోట్స్ డిస్పెన్స్ కాక 2000 నోట్స్ డిస్పెన్స్ అవుతున్నాయి. దానివల్ల కూడా మనకు డబ్బులు ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి, చిల్లర దొరకలేదు. సో ఆ ఐటమ్ మళ్ళీ అట్లా చేయకుండా పని ఆపుకోవడం అట్లా జరుగుతూ ఉంది. మోరోవర్ లేబర్ విషయానికి వస్తే మనం ఎవ్రీడే వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది, అదర్ దెన్ వీక్లీ అన్న ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కొందరు పీపుల్ కాబట్టి వాళ్ళకి 500 నోట్లు అందరూ చెప్తుంటారు కదా బంద్ అయిందని. ఆ విధంగా వీళ్ళు నిజమే అసలు అవి చెల్లవన్నట్టుగా 10 రూపాయల కాగితం కన్నా కూడా చిన్న చూపు చూస్తున్నారు వాటి. అంటే ఎలాంటి అనుభవాలు? ఇప్పుడు మీరు దాదాపు ఎంతమంది లేబర్ని రోజు పిలుస్తూ ఉంటారు, ఎంత కూలీ ఇస్తూ ఉంటారు, ఎంతమంది ఇప్పుడు అంటే ఈ 10 రోజులుగా చూస్తే ఎంతమంది లేబర్ని మీరు తీసుకురాలేకపోయారు? మేము పర్ డే మ్యాక్సిమం మా దగ్గర 150 లేబర్ వర్క్ చేస్తారు, స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రేషియో పడిపోయింది. మెయిన్ రీజన్ ఈ డబ్బులు చేంజ్ దొరకకపోవడం. మనం ఎవ్రీ వీక్ వాళ్ళకి ఫుడ్ అడ్వాన్స్ ఇవ్వడం అనేది, లేకపోతే వీక్లీ పేమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మెయిన్ మనం ఫుడ్ అడ్వాన్స్ ఎప్పుడైతే ఇయ్యమో వాళ్ళు పనికి రారు. ఎక్కడ కూడా ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చాలా చోట్ల పనులు పూర్తిగా ఆగిపోయాయి, కొన్ని చోట్ల మందకొడిగా సాగుతున్నాయి. దీంతో సమయానికి పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నామని కాంట్రాక్ట్ తరపు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా లేబర్కు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇవ్వలేక, మరోవైపు కొత్తగా వస్తున్న 2000 రూపాయల నోటుకు చిల్లర తేలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా నిర్మాణ సంస్థలు చెప్తున్న పరిస్థితి ఉంది. అటు లేబర్ కూడా రాకపోవడంతో అటు వారు కూడా పనులు దక్కక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనుల పరిస్థితి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్ జిల్లా.